నమస్తే. గత 4, 5 రోజులుగా దేశవ్యాప్తంగా 'ధురంధర్' సినిమా గురించి చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు సాధారణ ప్రజలందరూ కూడా నీరాజనాలు పలుకుతున్నారు. చాలా గొప్పగా ఉందని చెప్తున్నారు. కానీ ఈ సినిమా పట్ల కొంతమంది రాజకీయ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎందుకనో ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ లిబరల్ వాదులకు కొంతమందికి నచ్చటం లేదు. కొంతమంది పాకిస్తాన్ సింపథైజర్లకు కూడా నచ్చడం లేదు. అసలు ఈ సినిమా ఎజెండా ఏంటి? ఈ సినిమాలో చూపించేదంతా కూడా వాస్తవమేనా? ఈ అంశాల గురించి కాస్త తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు ఈ చర్చలో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. నమస్తే. గత 4, 5 రోజులుగా ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది సార్. చాలా మంది పొగుడుతున్నారు, చాలా గొప్పగా తీశారని చెప్పి, ఈవెన్ ఫిల్మ్ క్రిటిక్స్ కూడా. కానీ ఎందుకో కొంతమందికి నచ్చడం లేదు ఈ సినిమా. పాకిస్తాన్ని ఎక్స్పోజ్ చేశారు ఈ సినిమాలో అనేటువంటి కారణమా? ఎందుకు నచ్చడం లేదు కొంతమందికి ఈ సినిమా? పొలిటికల్ యాంగిల్ నచ్చడం లేదు. మనకు ఈ భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులు చాలా కష్టపడి చాలా కాలంగా వాళ్ళు ఒక నెరేటివ్ క్రియేట్ చేశారు. ఆ నెరేటివ్ ప్రకారం భారత ప్రభుత్వము, హిందూ ప్రభుత్వము, ఫ్యాసిస్ట్ ప్రభుత్వము వీళ్ళు ముస్లింస్ ని, మైనారిటీలని పీడిస్తారు, ఆర్ఎస్ఎస్ భావజాలము, ఇటువంటిది ఒక పెద్ద నెరేటివ్ క్రియేట్ చేసి పెట్టారు. కాబట్టి ప్రజలలో పాకిస్తాన్ లో ప్రజలు కావచ్చు, భారతదేశంలో ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడాను చాలా గొప్పవాళ్ళు, మంచివాళ్ళు. అక్కడ ఎవరో కొంతమంది రాజకీయ నేతలు పాకిస్తాన్ లో కొన్ని తప్పుడు ఆలోచనలు ఉన్నారు వాళ్ళు. అలాగే మన దేశంలో కూడా కట్టర్ ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశ విభజనను వాళ్ళు అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా దాన్ని మళ్ళీ కలిపేసుకోవాలని చెప్పేసి అక్కడ ముస్లింలని పీడించడానికి అని చెప్పేసి చేసేటువంటి ఒక ప్రక్రియగా ఈ దేశం అంతా నడుస్తోంది అని చాలా కాలంగా వాళ్ళు దాన్ని నెరేటివ్ తీసుకెళ్లారు. అందుకనే మనం చూస్తే గతంలో వచ్చిన అనేది టైగర్ అని, టైగర్ జిందా హై, తర్వాత మనకు పఠాన్, ఇటువంటి ఎన్నో సినిమాలు మనం చూసాం. ఇవన్నీ కూడాను ఏదో విధంగా రేషనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చేటువంటి ఉగ్రవాదం ఏదైతే ఉందో దానిని వ్యక్తిగతంగా చూపించడము, అది మతానికి సంబంధం లేదని చూపించడము, అలాగే ఒక టెర్రరిస్ట్ ని ఇక్కడ మన దగ్గర చూపించాలంటే కనుక అది హిందూగా చూపించడం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు షారుఖ్ ఖాన్ సినిమా మై హూనా సినిమా చూసాం, దాంట్లో టెర్రరిస్ట్ వచ్చేసి ఒక హిందూ. కాబట్టి ఇలా మనం ఏదో విధంగా దాన్ని ఒక మసిపూసేటువంటి దిశగా వాళ్ళు ప్రయత్నం చేశారు. రెండవది, ఐఎస్ఐ అంతటి క్రూరమైనటువంటి ఒక సంస్థను జనరలైజ్ చేసి, నార్మలైజ్ చేసి, గ్లామరైజ్ చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ దీపికా పడుకోన్ కావచ్చు, మనకు కట్రినా క్యాఫ్ కావచ్చు, రా ఏజెంట్స్, తర్వాత వీళ్ళు ఇద్దరు కలిసి రొమాన్స్ చేసుకోవడము, మనం ఇద్దరము కలిసి ప్రపంచంలో ఉన్న వీటిని మనం ఏదో సాల్వ్ చేస్తున్నామని చెప్పడము, అంటే ఏదో విధంగా దాన్ని కంప్లీట్ గా నార్మలైజ్ చేసేటువంటి ప్రక్రియ చాలా విస్తృతంగా మన ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతుంది. దానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా ఆ యొక్క వాళ్ళు ఇంతవరకు తయారు చేసినటువంటి ఏదైతే ఫాల్స్ ప్రొపగేండా ఉందో దాన్ని పటాపంచలు చేస్తూ ఈ సినిమా వచ్చింది. ఇంతకంటే ముందర వచ్చిన సినిమాలు కూడా అటువంటివే. మనకు ఊడి సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, లేదా మనకు బారాముల్లా కావచ్చు, లేదా మనకు ద కశ్మీర్ ఫైల్స్ కావచ్చు, లేదా ద కేరళ స్టోరీ కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను సడన్ గా వచ్చేసరికి ఈ ఎకో సిస్టమ్ తట్టుకోలేకుండా ఉంది. ఇంత కష్టపడి వాళ్ళు తయారు చేసినటువంటి ఎకో సిస్టమ్ అంతా పటాపంచలు అవుతోంది. ప్రజలు సత్యాసత్యాలు చూస్తున్నారు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇప్పుడు సత్యాలు కూడా తెలుస్తున్నాయి. గతంలో ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉండేది, వాళ్ళు ఏం చూపిస్తే చూడాల్సి వచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు అలా కాకుండా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక ఆల్టర్నేట్ వ్యూ అనేది వాళ్ళు చూడగలుగుతారు. దీని ఆధారంగా చాలా రీసెర్చ్ కూడా జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఈ సినిమాలో ఉన్నటువంటి మనకు రెహమాన్ డకైట్ అన్నటువంటి క్యారెక్టర్ మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు మన సోషల్ మీడియాలో దాని గురించి చర్చిస్తున్నారు. అలాగే ఈ నోట్ల ఏదైతే డూప్లికేషన్స్ జరిగినాయో దానికి సంబంధించి కూడా విస్తృతంగా ఈరోజు చర్చ జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అంశాలు చర్చించాలి. దాని పాతదాన్ని మర్చిపోండి, పాతదానికి ఏం సంబంధం లేదు, ఇప్పుడు మాట్లాడదాం అనేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ మనం చూస్తున్నాం. లోక్సభలో కూడా ప్రియాంక వడ్రా వీళ్ళందరూ ఏమంటున్నారు, గతాన్ని మర్చిపోండి, ఇప్పుడే మాట్లాడదాం. దాని అర్థం ఏంటి? వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నమ్మను, తర్వాత వాళ్ళ తాత వీళ్ళందరూ చేసినటువంటి అకృత్యాలన్నీ ప్రజలు మర్చిపోవాలనుకుంటున్నారు. వాళ్ళు 75లో ఇంపోజ్ చేసినటువంటి ఎమర్జెన్సీ మర్చిపోవాలి. ఎమర్జెన్సీ పేరిట ఎన్ని అరాచకాలు చేశారో, ఎంతమందిని బలి తీసుకున్నారో అవన్నీ మర్చిపోవాలి. దేశ విభజనప్పుడు మనకు వ్యతిరేకంగా ఎన్ని చర్యలు నెహ్రూ చేశారో అవన్నీ మర్చిపోవాలి. సడన్ గా ఇప్పుడు
ఒక మోదీని మాత్రమే ఈ రోజు మనం బూచిగా చూపించాలి, అంతకంటే ముందర అంత సస్యశ్యామలంగా ఉండింది అని చెప్పి ఒక నేరేటివ్ వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే పాతవి తవ్వి దాని గురించి మాట్లాడేసరికి వీళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు. ఆ ఎకో సిస్టమ్ అందుకనే అది వాళ్ళకి ఎక్కడ దెబ్బ తగలాలో అక్కడ తగిలింది. అందుకనే వీళ్ళ రియాక్షన్ అంతా ఇలా ఉంటుందండి. రీసెంట్ గా ఈ రోజు వచ్చినటువంటి వార్త ఏంటంటే ఈ సినిమాని 6 గల్ఫ్ కంట్రీస్ బ్యాన్ చేశాయి. లైక్ బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, ఒక 6 గల్ఫ్ కంట్రీస్ బ్యాన్ చేశాయి. ఇక్కడ ముస్లిం బ్రదర్హుడ్ కార్డు పాకిస్తాన్ ప్రయోగించినట్టుగా కనబడుతోంది. అంటే ముస్లిం అనేవాడు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా మనవాడే అనేటువంటి కార్డు పాకిస్తాన్ గతంలోనూ వాడింది, ఇప్పుడు కూడా వాడినట్టుగానే కనిపించింది. ఈ బ్యాన్ చేయడాన్ని ఎలా చూస్తారు సార్? పెద్దగా మనకి కలెక్షన్స్ లో పెద్ద తేడా రాకపోవచ్చు కానీ, బట్ హౌ డు యూ లుక్ ఎట్ దిస్? రాజు గారు, ధురంధర్ మొదటి సినిమా కాదు మనకు గల్ఫ్ లో బ్యాన్ చేసింది. గతంలో మనం చూస్తే కనుక అనురాగ్ కశ్యప్ సినిమా కావచ్చు, లేదా మనకు టైగర్ 3 కావచ్చు, ఇటువంటి చాలా బ్యాన్ చేశారు వాళ్ళు. ద డిప్లొమాట్ అన్నదాన్ని జాన్ అబ్రహాం ది బ్యాన్ చేశారు వాళ్ళు. మనం చూస్తే కనుక ఫైటర్ 2024 హృతిక్ రోషన్ సినిమాని బ్యాన్ చేశారు వాళ్ళు. తర్వాత మనకు ఆర్టికల్ 317 బ్యాన్ చేశారు వాళ్ళు. టైగర్ 3 మనకు సల్మాన్ ఖాన్ సినిమా బ్యాన్ చేశారు. బీస్ట్ అని విజయ్, మన తమిళ్ విజయ్ సినిమాని బ్యాన్ చేశారు వాళ్ళు. బెల్ బాటమ్ అన్న సినిమాని బ్యాన్ చేశారు. అలాగే మన గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ దాన్ని బ్యాన్ చేశారు. కాబట్టి ఇదేదో మొదటిసారి జరిగిందని మనం అనుకోక్కర్లేదు. చాలా సినిమాలు గతంలో వాళ్ళు బ్యాన్ చేశారు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. ఏదో ఇస్లాంని కించపరుస్తున్నట్టో లేదా గల్ఫ్ లో టెర్రరిజం ఉన్నట్లో ఏదో దీంట్లో చిత్రీకరించారని చెప్పి వాళ్ళు దాన్ని బ్యాన్ చేసి ఉంటారు. ఇప్పుడు కూడాను వీటిల్లో కూడా పాకిస్తాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ విపరీతంగా ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ ఎక్కడ నొచ్చుకుంటుందో అని డిప్లొమాటిక్ గా వాళ్ళు బ్యాన్ చేస్తారు. కాబట్టి వాళ్ళు బ్యాన్ చేసినంత వాళ్ళు ఏ సినిమాకి సర్టిఫికేషన్ ఇచ్చేంత వాళ్ళు కానీ కాదు. వాళ్ళ ఇంట్రెస్ట్ గురించి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు అక్కడ నియంత్రణ, వాళ్ళందరూ డిక్టేటర్స్ వాళ్ళు. కాబట్టి వాళ్ళు డెమోక్రసీకో లేదా స్వేచ్ఛమైనటువంటి ఈ మన దేశంలో ఉన్నటువంటి వాక్ స్వాతంత్రానికి సంబంధించి అటువంటి అంశాలు వాళ్ళు మాట్లాడే అధికారం వాళ్ళకి లేదు. ఎప్పుడైతే లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎవరు మాట్లాడినటువంటి వాళ్ళు సడన్ గా ఇప్పుడు ఎందుకు వీళ్ళందరూ దీని మీద విరుచుకుపడుతున్నారు అనేది పెద్ద ప్రశ్న. మరి టెర్రరిస్ట్ అన్నతను హిందూ పేరు చూపించి మనకు బజరంగి బైజాన్ లో ఆ చిన్నపిల్లని రేప్ చేయడానికి వస్తున్నటువంటి వ్యక్తి కల్వా వేసుకున్నటువంటి ఒక హిందువు, కానీ ఆ అమ్మాయిని తీసుకెళ్లి పాకిస్తాన్ లో తీసుకెళ్తే కనుక మస్జిద్ లో చాలా సురక్షితంగా ఉన్నట్టు చూపించడం, ఇవన్నీ ఏంటంటే ఈ ఇస్లామిక్ కట్టర్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళని నార్మలైజ్ చేయడం. మొత్తం ఇస్లాంలో నార్మలైజ్ చేయడం కాదు, దాంట్లో ఉన్నటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి ఏదో తెల్ల పెయింట్ పూసేటువంటి ప్రయత్నం వీళ్ళందరూ చేస్తున్నారు. మరి అప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు, అప్పుడు దాన్ని సమర్థించినటువంటి వాళ్ళు ఇప్పుడు సడన్ గా ఈ ధురంధర్ వచ్చేసరికి వీళ్ళు ఎందుకు దాన్ని అపోజ్ చేస్తున్నారంటే మనకు అర్థమవుతుంది. వీళ్ళ ఇంతవరకు చాలా కష్టపడి బిల్డ్ చేసినటువంటి ఆ ఫేక్ నెరేటివ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ రోజు చిన్న భిన్నం అవుతుంది. కాబట్టి వీళ్ళు తట్టుకోలేకుండా. అయితే ఇందులో బేసిక్ గా యూపీఏ పరిపాలనా సమయంలో ఏం జరిగింది, ఈ నోట్ల స్కామ్ గురించి కూడా చూపించారని చెబుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ కరెన్సీకి వాడినటువంటి పేపరు, మన భారతీయ కరెన్సీకి వాడినటువంటి పేపరు ఒకటే. అలాగే ఆ మధ్యన సెంటర్లో ఉండేటువంటి థ్రెడ్ కూడా అది కూడా ఒకటే కంపెనీ సప్లై చేసింది. తద్వారా ఫేక్ కరెన్సీని దాదాపు 90,000 కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీని ఐఎస్ఐ, పాకిస్తాన్ ఐఎస్ఐ ద్వారా సప్లై చేసింది. ఏ విధంగా అది ఎక్స్పోజ్ చేసినట్టుగానే చెప్పాను. నేను సినిమా చూడలేదు, బట్ మీరు చూసారు కాబట్టి అది కూడా ఎక్స్పోజ్ అయిందంటారు. దీంట్లో ముఖ్యంగా చిదంబరం రోల్ అప్పట్లో ఎలాంటి రోల్ పోషించారనే దానికి ఇవి ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఇన్వెస్టిగేట్ చేసి ఈ అంశాలన్నీ బయటకు తీసుకొస్తే గానీ సత్యాసత్యాలు మనకు తెలియవు. కానీ కోఇన్సిడెన్స్ అన్నది మనకు తప్పకుండా కనిపిస్తుంది. ఎందుకంటే చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత ఒక 500 రూపీ నోట్ సిరీస్ మనం ఒక పర్టికులర్ డిజైన్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్కంటిన్యూ చేసాం. రెండు, ఏ కంపెనీ దగ్గర అయితే పాకిస్తాన్ వాళ్ళ కరెన్సీని ప్రింట్ చేసుకుంటుందో యూకేలో అదే కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు అంశాలు మరి కాకతాళీయమా లేకపోతే ఇది ఎలా జరిగినా మనకు తెలియదు. ఆ పాత ముద్రణ ఏదైతే ఉందో, అంటే దానికి ప్లేట్ ఏదైతే ఉంటుందో పాత ప్లేట్, అది వెనక్కు తీసుకొస్తూ మధ్యలో గల్ఫ్ దేశంలో ఎక్కడో దుబాయ్లోనే ఎక్కడో ఆగినట్టు మనకు తెలుసు కొన్ని గంటలు. మరి అప్పుడు ఇవన్నీ మార్పిడి జరిగినాయా మనకు తెలియదు. తర్వాత మన దేశంలో వచ్చిన నోట్లన్నీ కూడాను అప్పుడు ఉన్నటువంటి 1000 రూపాయల నోటు, ఇతరత్ర నోట్లు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కొత్త డిజైన్ లో వచ్చినట్టు మనకు తెలుస్తుంది. పాత డిజైన్ ప్లేట్ అక్కడ వెళ్ళడం తోటి వాళ్ళు దాన్ని వాడారు అని చెప్పి ఒక నెరేటివ్ ఉన్నది. సత్యాసత్యాలు మనకు తెలియదు. ఈ సినిమాలో వాళ్ళు దాంట్లో చూపించారు. సినిమాలో చూపించిన ప్రతిదీ సత్యం అని చెప్పి మనం అనుకోవడానికి కూడా వీల్లేదు. కానీ ఆ నెరేటివ్ వచ్చేసరికి వీళ్ళు ఎవరు తట్టుకోలేకుండా ఉన్నారు. మరి ఎప్పుడైతే ఒక హిందువుని టెర్రరిస్ట్ గా చూపించి
ఒక హిందువుని రేపిస్ట్ గా చూపించినప్పుడు మీరు ఇది క్రియేటివిటీ ఆర్ట్, దీన్ని మీరు ఆక్షేపించడానికి వీల్లేదు. ఆ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్ యొక్క ఆలోచన, దాన్ని మీరు తప్పుపడడానికి వీల్లేదు అన్నటువంటి వ్యక్తులు ఈ రోజు ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు దాన్ని ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు? అది కూడా అతని క్రియేటివిటీ, అతని వాక్ స్వాతంత్రం అని వదిలేయచ్చు కదా, ఎందుకు వదిలేయట్లేదు? ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు కాబట్టి. ఈ కోఇన్సిడెన్స్ అనేది ప్రజలందరూ చూస్తున్నారు, సోషల్ మీడియాలో వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. పైపెచ్చు మనకు ప్రణబ్ ముఖర్జీ మళ్ళీ మనకు ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఆయన ఆ కాంట్రాక్ట్ తీసేశారు. దాంతో ఇవి తగ్గింది. తర్వాత మనం చూసాం ఈ నోటుబందీ 2016లో మోదీ గారు వచ్చిన తర్వాత, ఈ నోటుబందీ చేసిన తర్వాత పాకిస్తాన్ ఎకానమీ ఎంత దారుణంగా కుదేలేందో మనం చూసాం. అలాగే ఈ ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్నటువంటి ఖనానీ అన్నటువంటి వ్యక్తి నెల తిరగకుండానే సూసైడ్ చేసుకున్నాడా లేదా దాన్ని చంపారా ఈ రోజు దాకా ఎవరికి తెలియదు. 5వ ఫ్లోర్ నుంచి కరాచీలో కింద పడి చచ్చిపోయాడు. చాలా మంది అనడం ఏంటంటే ఐఎస్ఐ అతన్ని తీసి అక్కడి నుంచి పైనుంచి వదిలేశారని. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అతని దగ్గర ఉన్నటువంటి కరెన్సీ అంతా కూడా ఒక రద్దీ పేపర్ గా తయారైంది. సో దాంతో విపరీతంగా దెబ్బతినింది. ఈ విషయం కూడా మనకు స్పష్టంగా తెలుసు. దాని తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం. వాళ్ళు ఈవెన్ ఆర్మీ ఆఫీసర్కి, వాళ్ళ ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కి జీతాలు ఇవ్వాలంటే ఐఎంఎఫ్ నుంచి లోన్ ఇస్తే కానీ వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితి. అంత దారుణంగా ఎందుకు వెళ్ళారు? ఈ కరెన్సీ రాకెట్స్ అన్ని మనం చూస్తున్నాం. మనం చాలా మంది ఏమంటారంటే ఎన్ని నోట్లు మనం సర్క్యులేట్ చేసామో అంతే తిరిగి వచ్చాయి అంటారు. తిరిగి వచ్చిన దాంట్లో ఫేక్ కరెన్సీ ఉందా లేదా ఎవరు చెక్ చేశారు? బ్యాంకులన్నీ వచ్చిన నోట్లుగా తీసుకొని పెట్టేశారు కదా. కాబట్టి దాంట్లో ఫేక్ కరెన్సీలు ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్. దేశవ్యాప్తంగా కొన్ని 10-15 లక్షల కోట్ల నగదు తిరిగి వచ్చింది కాబట్టి దానిని ప్రతి నోటు చెక్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ ఆ దెబ్బతోటి ఏమైందంటే వాళ్ళ ప్రొడక్షన్ ఆగిపోయింది, వాళ్ళు మొత్తం దెబ్బతిన్నారు, ఆ ఎకో సిస్టమ్ అంతా ఆగిపోయింది. అంతవరకు మన దేశంలో వస్తున్నటువంటి టెర్రరిస్ట్ యాక్షన్స్ అన్ని ఆగిపోయినాయి. గతంలో ప్రతి వారము మనకు వీకెండ్ వచ్చేసరికి ఏదో ఒక అటాక్ అవుతూ ఉండేది. నేను అప్పుడు ఢిల్లీలో పనిచేసామండి, యూపీఏ హయాంలో. ఢిల్లీ నుంచి నేను హైదరాబాద్ కి వెళ్ళడానికి వీకెండ్స్ లో వెళ్తుండేవాడిని. ఫ్రైడేనో సాటర్డేనో ఒక అటాక్ అయ్యేది. చాందిని చౌక్ లో ఒక అటాక్ అయ్యేది, ఇంకెక్కడో సరోజిని మార్కెట్ లో ఒక అటాక్ అయ్యేది, ఎక్కడో దగ్గర అటాక్ అవుతూనే ఉండేది. రీగల్ సినిమా దగ్గర ఒక అటాక్ అయ్యేది. ప్రతి వారం అటాక్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఆగిపోయామని? స్టోన్ పెల్టింగ్ ఆగిపోయింది. ఎందుకు ఇవన్నీ ఆగిపోతున్నాయి? వాళ్ళకి ఫండ్స్ అని గతంలో ఈ ఫేక్ కరెన్సీస్ తోటే అవన్నీ అప్పుడు చలామణి అవుతున్నటువంటి కరెన్సీస్ తోటే వాళ్ళని నడిపించారు. కోఇన్సిడెన్సా ఇది? ఎందుకు జరిగింది? ఇది ఆ కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అని ఇప్పుడు ఎందుకు ఆగిపోయినాయి? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? కాబట్టి ఈ సినిమా తీసుకొచ్చిన నెరేటివ్ లో ఓ లాజిక్ తీసుకొచ్చారు. సత్యాసత్యాలు అనేది నేను చెప్పినట్లు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ మనకు తెలియదు. దానికి చిదంబరం ఇన్వాల్వ్డా ఇంకెవరు ఇన్వాల్వ్ మనకు తెలియదు. దాని వెనకాల మరి ఐఎస్ఐ మన ప్రభుత్వంలో ఎలా ఇన్ఫిల్టర్ అయింది, మన ప్రభుత్వంలో ఎవరెవరు దీనికి ఒత్తాసు పలికారు, ఇవన్నీ కూడా తెలియదు. వాళ్ళకి ఎటువంటి ముడుపులు చెల్లించబడ్డాయి, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. వీళ్ళు ఒక నెరేటివ్ తీసుకొచ్చారు. ఆ సినిమాలో ఇంకొక 2 అంశాలు. ఇంకొక అంశం ఏంటంటే అజిత్ దోవల్ ప్రేరణతో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో దాంట్లో అతని దగ్గరకి ఈ నోట్ ప్రింటింగ్ దీని గురించి అతను వచ్చి సీక్రెట్ గా ఏజెంట్స్ వాళ్ళు వచ్చి చెప్తే అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఈ రోజు కాంగ్రెస్ తట్టుకోలేకుండా ఉంది. అతను ఏం చెప్పాడంటే దేశం మీద గౌరవం ఉండి దేశానికి ఏదో చేద్దాము అనుకున్నటువంటి ప్రభుత్వం వచ్చినప్పుడు దీన్ని మేము హ్యాండిల్ చేస్తాము అని ఆయన చెప్పాడు. అంతవరకు వదిలేయండి, మన చేతిలో లేదు అని చెప్పి వదిలేశాడు. సో అది వీళ్ళు ఆక్షేపిస్తున్నారు. కాంగ్రెస్ ఎకో సిస్టమ్ అంతా ఏం చెప్తోందంటే ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కానీ ఒక రా ఏజెంట్ కానీ వాళ్ళు ఇటువంటి పొలిటికల్ ఇష్యూస్ లో వాళ్ళు దిగరు. వాళ్ళకు ఏదైనా తప్పు దొరికిందంటే దాన్ని ఇమ్మీడియట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళు చెప్పాల్సింది చెప్పాలి, ఏం చేయాలో వాళ్ళు చేయాలి. హైయర్ అథారిటీస్ కి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏం యాక్షన్ తీసుకోవాలో అది తీసుకోవాలి. కాబట్టి వేరే ప్రభుత్వం వస్తుంది, వచ్చేంత వరకు ఆగుతాము, ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్. వాళ్ళు ఆఫీసర్స్ అటువంటి పొలిటికల్ స్టేట్మెంట్స్ లో వాళ్ళు ఉండరు, వాళ్ళు మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి కాంగ్రెస్ యొక్క నెరేటివ్ అది. సరే, క్రియేటివ్ గా ఆయన ఏం పెట్టారు దాంట్లో అది వేరే విషయం, కానీ ఆ సీక్వెన్స్ చూస్తే అలాగే ఉంది మనకు. ఎందుకంటే అంతవరకు ఆగనటువంటి ఈ నకిలీ నోట్ల ర్యాకెట్ ఏదైతే ఉందో సడన్ గా అదంతా కూడా ఆగిపోవడము, సడన్ గా అవన్నీ కూడాను కంప్లీట్ గా వీళ్ళ నెట్వర్క్ అంతా కూడా బ్రేక్ అయిపోవడము, ఇవన్నీ కూడా చూసాం. కాబట్టి దీని సత్యాసత్యాలను ఇందాక మళ్ళీ చెప్తున్నాను, అదేదో ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ తెలియనటువంటి విషయాలు. కానీ ఆ సినిమాగానే చూద్దాం. సినిమాలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడాను లాజికల్ గా అతను ప్రజెంట్ చేశాడు. ఎక్కడో దీని గురించి చర్చ జరిగింది కాబట్టి అతను తీసుకొచ్చి పెట్టాడు అతను. కాబట్టి దాన్ని మనం కంప్లీట్ గా తోసిపుచ్చడానికి వీల్లేదు. అలాగే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొంతమంది రివ్యూవర్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ
ముస్లిం ఫ్రెటర్నిటీ, ముస్లిం కమ్యూనిటీ నుంచి గాని, పాకిస్తాన్ మొత్తాన్ని, పాకిస్తాన్ దేశాన్ని, పాకిస్తాన్‌లో ప్రజలందరినీ కూడా పాపాత్ములుగా చిత్రీకరించారనేది ఒక ఆరోపణ అయితే, ఇస్లాం కమ్యూనిటీ మొత్తాన్ని కూడా ఒక దోషిలాగా వాళ్ళ ఆచార వ్యవహారాలను ఇవన్నిటిని కూడా చాలా నేరంగా చూపించారనేది జనరలైజ్ చేసి చూపించారు. అది కరెక్ట్ కాదు అనేది మరొక ఆరోపణ. మీరు చూసారు కాబట్టి అది నిజంగా అనిపించిందా మీకు? లేకపోతే ఫ్యాక్ట్సే చూపించారు? అంటే ఈ ఘటన జరిగింది కరాచీలో ఉన్నటువంటి ల్యారీ అన్నటువంటి ఒక ప్రాంతంలో, ఒక లొకాలిటీ అందామా, ఒక టౌన్ అందామా, దాంట్లో జరిగింది ఇది. ల్యారీ అన్నటువంటి ప్లేస్ లో, ఆ ఊర్లో హిందువులు ఎవరు లేరు కదా, సిక్కులు ఎవరు లేరు, క్రిస్టియన్స్ ఎవరు లేరు, ఉన్నదంతా ఎవరు, ఉన్నది ముస్లింసే ఉంది. కాబట్టి ఇది ముస్లింస్ ని ఏదో చెడ్డగా చూపించడం అన్న విషయమే కాదు. పైపెచ్చు ఇది చరిత్రలో ఉంది. ఆ 2 దశకాలు, 70 దశకం తర్వాత 2000 ఇయర్, ఆ 2 దశకాలు కూడా విపరీతంగా అక్కడ ఒక విధమైనటువంటి ఈ యొక్క గ్యాంగ్ వార్స్ అనేవి జరిగినాయి. మన దేశంలో లేవో గ్యాంగ్ వార్స్? బాంబేలో ఎన్ని గ్యాంగ్ వార్స్ ఉండేవి మనకు. అలాగే చూస్తే కనుక బెంగళూరులో గ్యాంగ్ వార్స్ ఉండినాయి. మనకు హైదరాబాద్ లో కూడా కొద్ది గొప్ప కొంతమంది చోట డాన్లు ఉన్నారు మన హైదరాబాద్ లో కూడాను. ఢిల్లీలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఈ ప్రతి మేజర్ పట్టణాలు ఈ గ్యాంగ్ వార్స్ అనేది చాలా సహజం. వాళ్ళ కరాచీలో ఉన్నటువంటి గ్యాంగ్ వార్స్ ని ఆధారంగానే మనం దాన్ని ఈ సినిమా తీయడం జరిగింది. పైపెచ్చు దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరైతే వీళ్ళకి వ్యతిరేకంగా చాలా పోరాటం చేసి వీళ్ళ వెన్నెముకి విరిచేలాగా ఆయన యాక్షన్స్ తీసుకున్నాడో అతన్ని కూడా దీంట్లో పోర్ట్రే చేశారు. చాలా ఒక హీరోగానే పోర్ట్రే చేశారు. అంటే ముస్లింస్ అందరినీ చూపించినట్టు కాదు కదా. దాంట్లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే కరాచీని క్లీన్ చేయాలి, కరాచీలో పట్టినటువంటి ఈ బూజనంతా దులపాలి అని ఆయన చేసిన ప్రయత్నాన్ని కూడా దాంట్లో పాజిటివ్ గా చూపించారు కదా. కాబట్టి ఇది ముస్లింస్ వ్యతిరేకంగా అనేది ఎక్కడ ఒక మస్జిద్ చూపించలేదు. సరే, వాళ్ళు అల్లాహో అక్బర్ అని అరవడం అన్నది టెర్రరిస్టులు వాళ్ళందరూ చేస్తున్నారు. ఈరోజు కొత్త విషయం ఏం కాదు. చనిపోయి ప్రతి ఒక్కరు కూడా సూసైడ్ బాంబర్ అల్లాహో అక్బర్ అని చెప్పి అటాక్ చేస్తున్నాడు. కాబట్టి అది కాకుండా జై శ్రీరామ్ అని అయితే వాడు అటాక్ చేయడు కదా. కాబట్టి దాంట్లో సత్యాన్ని సత్యంగా చూపించారు, అంతకుమించి ఏమీ లేదు. దాంట్లో హిందూ ముస్లిం యాంగిల్ ఎక్కడుంది? రెండవది, పాకిస్తాన్ లో జరిగినటువంటి ఈ ఇస్లామిక్ ఉగ్రవాదుల గురించి చూపిస్తే అది భారతదేశంలో ఉన్న ముస్లింస్ కి చెందినట్టు ఎట్లా అవుతుంది? అది ఆ దేశానికి గురించి మాట్లాడుతున్నాం, ఆ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క మనస్తత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం. అక్కడ ఎవరినైనా మాట్లాడితే అది వీళ్ళకెందుకు చెందుతుంది? అంటే భారతదేశంలో ఉన్న ముస్లింస్ అందరూ పాకిస్తానీలు అని అనుకుంటున్నారా? కాబట్టి ఈ ప్రశ్న, భారతదేశంలో ఉన్న ముస్లింలు భారతీయులు వాళ్ళు. కాబట్టి దాంట్లో ఉండిండొచ్చు కొంత భావజాలం, దేశానికి వ్యతిరేకంగా ఉన్నవాడు లేకపోలేదు. హిందువుల్లో కూడా అటువంటి వేర్పాటువాదం అన్నది హిందువుల్లో కూడా ఉంది, ఎందుకు లేదు? అటువంటి వాడు మైనారిటీ సంఖ్యలో ఉంటారు. ఈ దేశం హిందువులది కాదు, ఈ దేశం ఎవరిది కాదు అన్నటువంటి కమ్యూనిస్టులు ఉన్నారు కదా. వాళ్ళు ఈ దేశంలో ఫస్ట్ హిందువులు దాడి చేశారు, తర్వాత ముస్లింలు వచ్చారు, తర్వాత క్రిస్టియన్స్ వచ్చారు. కానీ ఇది ఎవరి సొత్తు కాదు, ఎవరైనా దాడి చేయొచ్చు అన్నటువంటి భావజాలం హిందూ పేర్లు పెట్టుకున్నటువంటి కమ్యూనిస్టులు కూడా ఉంది కదా. కాబట్టి అందుకని అది లెక్క కాదు. నార్మల్ గా ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింస్ అందరూ కూడా ఈ దేశం గౌరవించేవాళ్ళు, ఈ దేశాన్ని ప్రేమించేవాళ్ళే మనకు మెజారిటీ కనిపిస్తారు. ఇది దేశం కోసం బలిదానం ఇచ్చినటువంటి ఎంతమంది మన వీర అమర సైనికులు ఉన్నారో మనం చూసాం ముస్లిం సమాజం నుంచి వచ్చినట్టు. ఏపీజే అబ్దుల్ కలాం గారు తీసుకుందాం, ఇటువంటి వారు, మనకు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఇప్పుడు ఇటువంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు ముస్లిం సమాజం నుంచి. కాబట్టి మొత్తం ఈ దేశంలో ఉన్న ముస్లిం సమాజం అందరూ కూడాను పాకిస్తాన్ నియమన అంటే కనుక వీళ్ళు నొచ్చుకుంటారు అని చెప్పడం చాలా తప్పు క్యారెక్టరైజేషన్. ఇది ఎందుకు చేస్తున్నారంటే ఓటు బ్యాంక్ కోసం చేస్తున్నారు, ఒకటి. రెండు, ముస్లిం సమాజంలో పాకిస్తాన్ కు వత్తాసు పలుకుతున్నటువంటి ఎంతమంది అయితే ఉన్నారో, ఈ దేశంలో ఉన్నారో, వాళ్లను ఏదో విధంగా మెప్పించి వాళ్ళతోటి ఏదో విధంగా వీళ్ళకి కావాల్సినటువంటి లాభాలు తీసుకునేటువంటి ప్రయత్నం ఇవన్నీ జరుగుతుంది. ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ తీసుకుందాం, ఆయన హిందూ ముస్లిం అంశాల్లో హిందువులను వ్యతిరేకంగా మాట్లాడొచ్చు. బాబ్రీ మస్జిద్ గురించి ఆయన ఎలా మాట్లాడతాడో చూసాం మనం. ఆయన ముస్లిం తుష్టికరణ ఎంత చేసినా గానీ పాకిస్తాన్ విషయం వచ్చేసరికి పాకిస్తాన్ వ్యతిరేకంగా ఆయన కూడా మాట్లాడతారు. ఎప్పుడు కూడాను దీంట్లో భారతదేశంకి ఉన్నటువంటి పరిస్థితిని, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ కి, అక్కడ ఉన్న ముస్లింస్ కి ఆయన ఎప్పుడు కూడా ఈ దేశంలో మేము చాలా సురక్షితంగా ఉన్నామన్న విషయం ఆయన చెప్తారు. ఇన్ఫాక్ట్ ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళినటువంటి మన ఎంపీల డెలిగేషన్ ఆయన కూడా వెళ్ళారు. కాబట్టి ఈ విషయం మనం ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కానీ ఈ ఈకో సిస్టమ్ ఉంది. ఎకో సిస్టమ్ ఎప్పుడు కూడాను పాకిస్తాన్ వెనకేసుకొచ్చి పాకిస్తాన్ వత్తాసు పలుకుతున్నట్టు ఎకో సిస్టమ్ ఉన్నది. వాళ్ళు ఏదో అంశంలో ఇవన్నీ తీసుకొస్తారు. ఎవరిని క్రిటిసైజ్ చేస్తున్నారు వాళ్ళు? ఆ డైరెక్టర్ ఏమో సినిమా తీశాడు, ఆయన తీసినంత మాత్రాన ప్రజలు వెళ్ళి చూడాలని రూల్ ఏం లేదు కదా. ప్రజలు చూడకపోతే ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయినాయి. షారుఖ్ ఖాన్ సినిమాలు ఫ్లాప్ అవ్వలేదా? సల్మాన్ ఖాన్ సినిమాలు ఫ్లాప్ అవ్వలేదా? ఎంతమంది సినిమాలు ఫ్లాప్ అయినాయి. కాబట్టి ఫ్లాప్ జాబితాలు ఇవి కూడా వచ్చి ఉండొచ్చు. మనకు అమీర్ ఖాన్ సినిమాలు కూడా ఫ్లాప్ అయినాయి గతంలో.
మరి ఎందుకు ఫ్లాప్ అవ్వలేదు? ప్రజలు దాన్ని ఆదరిస్తున్నారు, చూస్తున్నారంటే అర్థం ఏంటి? వీళ్ళ క్రిటిసిజం ప్రజల మీద ఉంది. ఈ సత్యాలు మీరు ఎందుకు చూస్తున్నారు? మేం చెప్పిందే మీరు వినాల్సిన పరిస్థితి. మేం చెప్పేది కాకుండా దానికి భిన్నంగా ఉన్నటువంటి నేరేటివ్స్ మీరు ఎందుకు చూస్తున్నారు? అది వాళ్ళకి జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ఎందుకంటే ఈ ఎకో సిస్టమ్ అలా ప్రవర్తిస్తుంది. మనకు దీంట్లో ముఖ్యంగా చూస్తే మనం ధ్రువ్ రాఠీ కావచ్చు, అర్ఫా ఖనూమ్ షెర్వానీ ఆవిడ కావచ్చు, వీళ్ళందరూ దాన్ని ముస్లిం వ్యతిరేకం అని చూపించడం, లేదా విపరీతమైన వైలెన్స్ చూపించడం. ఇన్ఫాక్ట్ ఈ అంశాలు తెలిసినటువంటి వాళ్ళు, నిష్ణాతులు, గతంలో ఐబీ ఆ రాలో పనిచేసినటువంటి వ్యక్తులు ఈ రోజు బయట ఓపెన్ గా వచ్చి చెప్తున్నారు, ఈ సినిమాలో చూపించింది చాలా తక్కువ చూపించారు, నిజంగా జరిగిన ఇంతకంటే చాలా ఘోరాతిఘోరంగా జరిగినాయి గతంలో అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎంత క్రూరంగా వీళ్ళందరూ ప్రవర్తించారో, ఆ గ్యాంగ్ వార్స్ ఎలా ఉన్నాయో అవన్నీ కూడా చాలా, అసలు ఈ సినిమాలో ఏమీ చూపించలేదు అని వాళ్ళు అంటున్నారు. ఇన్ఫాక్ట్ మనకు ద కశ్మీర్ ఫైల్స్ లో మన సినిమా చూస్తే కనుక దాంట్లో ఒక ఎపిసోడ్, ఒక సీన్ ఉంటుంది. దాంట్లో భర్త బియ్యపు దీంట్లో బస్తాలో కూర్చో దాచిపెడితే కనుక వాళ్ళు వచ్చి ఫైరింగ్ చేస్తారు. అప్పుడు ఆవిడ్ని ఆ భర్త రక్తంతో కలిసినటువంటి బియ్యం తినమని చెప్పి ఫోర్స్ చేస్తారు. అది చిన్న షాట్, ఒకటే షాట్ చూపించారు. సత్యంగా అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ఆ ఇంట్లో వారం రోజులు ఉన్నారు. వారం రోజులు ఉండి భర్తను చంపి, భర్త మాంసం వండమని చెప్పి భార్యని పిల్లల్ని తినమని చెప్పారు. ఆవిడని రోజు రేప్ చేశారు. అంత భయంకరమైన అకృత్యాలు చేశారు. ఆ సినిమాలో చాలా తక్కువ చూపించారు. కాబట్టి ఇది కూడా అదే అందరూ చెప్తారు. ధురంధర్ లో కూడా నిజంగా జరిగినటువంటి ఘటనలకు ఈ సినిమాలో చూపించిన దానికి చాలా తక్కువ చూపించారు. దీన్నే వీళ్ళు జీర్ణించుకోలేకుండా ఉన్నారంటే కనుక నిజమైన సత్యాలు చెప్తే వీళ్ళు ఏం తట్టుకుంటారు? ఇది అక్కడ ఉన్నటువంటి నెరేటివ్. సరే, పాకిస్తాన్ ఆబ్వియస్లీ వాళ్ళు ఇదేం జరగలేదు, ఇదంతా మమ్మల్ని భ్రష్టు పట్టించడానికి, మమ్మల్ని ఏదో విధంగా ప్రపంచంలో మమ్మల్ని ఒక రాక్షసుడిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళ నెరేటివ్ వాళ్ళది ఎలాగో ఉంటుంది. వాళ్ళు మనం ఏం చేసినా వాళ్ళు మనం అపోజ్ చేయడం అనేది సహజం. వాళ్ళని పెద్ద పట్టించుకోకర్లేదు. కానీ వాళ్ళకు ఒత్తాసు పడుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే మనకు ప్రాబ్లం. అందుకని హృతిక్ రోషన్ కూడా ఫస్ట్ ఒక ట్వీట్ లో ఇది చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు వీళ్ళందరూ, కానీ దాని పాలిటిక్స్ నేను ఒప్పుకోకపోవచ్చు అని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ 8 గంటల్లో దాన్ని మార్చుకొని ఆ అంశం ఏం మాట్లాడకుండా ఓన్లీ సినిమాని మాత్రం పొగిడినటువంటి ట్వీట్ మనకు వచ్చింది. కాబట్టి దీంట్లో చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకు ఫర్ ఇన్స్టెన్స్ గల్ఫ్ మార్కెట్ మీద ఆధారపడినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సల్మాన్ ఖాన్, వీళ్ళందరూ ఖాన్స్ అందరు కావచ్చు, హృతిక్ రోషన్ కావచ్చు, వాళ్లకు అక్కడ దాని వ్యతిరేకంగా ఏమైనా మాడితే వాళ్ళ మార్కెట్ పోతున్నామని వాళ్ళ భయాలు వాళ్ళకు ఉండేది. మనకు తెలియదు. మన గతంలో చూసాం మనం, అనిల్ కపూర్ లాంటి వాళ్ళు దావుద్ ఇబ్రాహిం తో కలిసి డాన్స్ చేస్తున్నటువంటి ఫోటోలు, వీడియోలు అన్ని చూసాం మనం. వీళ్ళు దావుద్ ఇబ్రాహిం పిలిస్తే వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళి, వీళ్ళు షార్జా, దుబాయ్ వెళ్ళి వీళ్ళు అప్పుడు ఉన్నటువంటి హీరోలు, హీరోయిన్లు అందరూ అక్కడ డాన్సెస్ వచ్చేవాళ్ళు. కాబట్టి మొత్తం బాలీవుడ్ అంతా వాళ్ళ కబ్జాలో ఉండింది. స్క్రిప్ట్స్ అన్ని వాళ్ళు అప్రూవ్ చేస్తేనే వచ్చేవి. ఈవెన్ షోలేలో కూడా చూస్తే కనుక విలన్ గబ్బర్ సింగ్ ఒక హిందూని చూపించారు. అక్కడ ఉన్నటువంటి ఒక ముస్లిం క్యారెక్టర్ తన కొడుకుని కోల్పోయినా కానీ కూడా నమాజ్ కి టైం అయితే కనుక ఆయన వెళ్ళిపోతాడు. ఏం చేస్తాం, జీవితం ఇలాగే, నమాజ్ టైం ఏం చేయాలి, వెళ్ళిపోవడం. అంటే ఒక ముస్లింస్ ని చాలా గొప్ప వ్యక్తులుగా చూపించడము, తర్వాత ఇస్లాం ని చాలా గొప్ప మతంగా చూపించడము, హిందూ మతాన్ని చాలా నీచంగా చూపించడము, ఇది గతంలో జావేద్ అఖ్తర్ ఇటువంటి వాళ్ళు తీసినటువంటి స్క్రిప్ట్లు అన్నింటిలో కూడా ఇలాగే ఉండేవి. అవన్నీ కూడాను దావుద్ ఇబ్రాహిం గ్యాంగ్ వాళ్ళు అప్రూవ్ చేస్తేనే సినిమాలు వచ్చేవి ఫ్లోర్ లో. ఆ తర్వాత ఆ నెరేటివ్ కి భిన్నంగా ఎవరైనా వస్తే వాళ్ళని కొనేయడమో, లేదా సినిమాలు థియేటర్లో వాళ్ళకి లేకుండా చేయడమో ఇటువంటి చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ అతుల్, మనకు వివేక్ అగ్నిహోత్రికి కశ్మీర్ ఫైల్స్ కి స్క్రీన్స్ దొరకలేదు. అతను అంత అద్భుతమైనటువంటిది అయినా కానీ స్క్రీన్స్ దొరకలేదు. వారం రోజుల తర్వాత స్క్రీన్స్ తీసేశారు, అతన్ని ఫోర్స్ గా అవన్నీ తీయించేశారు. కాబట్టి ఇలా వాళ్ళకి అంత కంట్రోల్ వాళ్ళకి దావుద్ ఇబ్రాహిం గ్యాంగ్ ఉంది. ఆ కంట్రోల్ దాటి ఈరోజు ధురంధర్ ఇంత సక్సెస్ అవ్వడము, వారం రోజుల్లోనే 200 కోట్ల ఆదాయం రావడము ఎవరు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంతకాలం కష్టపడి 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఒక నెరేటివ్ ని ప్రస్తాపించి, మొఘలై అజంలో ముస్లింలు చాలా గొప్పవాళ్ళు, తన భార్యకి హిందూ ధర్మాన్ని పాటించుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు, ఇటువంటి ఫేక్ నెరేటివ్స్ ఎవరైతే గతంలో తీసుకొచ్చినటువంటి ఈ మొత్తం సిస్టమ్ అంతా కూడా ఈరోజు పటాపంచలేదు. ఐఎస్ఐగా చూపించారు. ఏదో బికినీ వేసుకున్నటువంటి దీపికా పడుకోన్ లాగానో, ఇంకెవరో కట్రీనా కైఫ్ లాగానో చూపించకుండా వాళ్ళు ఎంత రాక్షసులు, ఎంత క్రూరులో దాన్ని యథాతథంగా చూపించేటువంటి ప్రయత్నం జరిగింది. ప్లస్ ఈ సినిమాలో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, యాక్చువల్ గా అప్పుడు చబార్డ్ హౌస్ లో జ్యూస్ ని చంపుతున్నటువంటి ఘటన, వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్ క్లిప్ ఏదైతే ఉందో, ఒరిజినల్ ఆడియో క్లిప్, దాన్ని ప్లే చేశారు. సో అందుకని దీన్ని ఎవరు డినై చేయలేరు. సత్యం, ఇది ఉన్న చరిత్ర ఏది ఉందో దాన్ని యథాతథంగా చూపించేసరికి ఎవరు జీర్ణించుకోలేకుండా, తట్టుకోలేకుండా ఉన్నారు.
సత్యానికి వీళ్ళు దూరంగా ఉంటారు. వాడు చెప్పింది సత్యం కాబట్టి ఆ సత్యాన్ని తిరస్కరిస్తూ నిజమైన సత్యం ఏంటో దాన్ని చిత్రీకరిస్తే వీడెవరు తట్టుకోలేనటువంటి పరిస్థితి. ప్రజలు మేల్కొంటున్నారు, ప్రజల్లో ఆ చైతన్యం వస్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు, గతంలో ఈ దేశాన్ని ఎలా వాళ్ళందరూ వాడుకున్నారో, ఈ దేశంలో ఎటువంటి నెరేటివ్స్ తీసుకొచ్చారో ఇవన్నీ కూడా ప్రజలకు ఈరోజు అర్థమవుతున్నాయి. కాబట్టి అది వాళ్ళ ఉనికికి, వాళ్ళ అస్తిత్వానికి పెద్ద దెబ్బ తగులుతుంది. కాబట్టి అందుకని కూడా తట్టుకోలేకుండా. కరెక్ట్ గిరిధర్ గారు, మీరు చెప్పినట్టుగా వాస్తవాలు ప్రజలకు తెలుస్తున్నాయి, అది జీర్ణించుకోలేకపోతున్నారు. కొంతమంది ఈ సింపథైజర్లు అనండి, లేకపోతే లెఫ్ట్ లిబరల్ వాదులు అనండి, వాళ్ళ రాజకీయ ఉనికికో లేకపోతే వాళ్ళ అస్తిత్వానికో ప్రమాదం పొంచి ఉంది కనుక ఈ నాటకాలు ఇవన్నీ కూడా, ఈ స్టేట్మెంట్స్, ట్వీట్లు ఇవన్నీ వస్తున్నాయి. బట్ వాస్తవాలు ఎప్పటికైనా వాస్తవాలే, ప్రజలకు తెలియాల్సింది. ఆ ప్రయత్నం చేసినటువంటి ఈ ఫిల్మ్ మేకర్స్, ముఖ్యంగా ఆదిత్య థార్ అనుకుంటా, అతన్ని అభినందించాల్సిందే. అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు కూడా ఓవరాల్గా చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు, ధన్యవాదాలు. మరి ఈ అంశానికి సంబంధించి మా ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయవచ్చు. సినిమా చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా మీ యొక్క ఫీడ్బ్యాక్ చెప్పండి. అలాగే చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడాల్సినటువంటి సినిమా కూడా. ఎందుకంటే గతంలో ఏం జరిగింది, పాకిస్తాన్ చేసినటువంటి దాష్టీకాలు, అకృత్యాలు, ఐఎస్ఐ చేసినటువంటిది, కొన్ని ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుడు నిర్ణయాలు, ఇవన్నీ కూడా ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.